అందరికీ నమస్కారం అండి. మనం కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ రాబోయే డిసెంబర్ మాసంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారి గ్రహ సంచార ఫలితాల వలన అనవసర విషయాల ముందు జోక్యం ఇబ్బందులు కలిగిస్తాయి. స్వబుద్ధితో వ్యవహరించుకోవాలి. శారీరక శ్రమ, అనారోగ్య భావనలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాలందు అంకిత భావం చూపుకోవాలి. కుటుంబ వ్యవహారాలు కొంచెం చికాకు కలిగిస్తాయి. అధికారులు, పెద్దవారితో సంయమనంతో కొంచెం తగ్గి ఉండి వాదోపవాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఈ డిసెంబర్ నెల అవకాశాలు సవాళ్లతో నిండి ఉంటుంది. కష్టసాధ్యంగా అన్నీ సాధిస్తారు. కొత్త అనుభవాలు తెలుసుకుంటారు. ఎదగటానికి మంచి అవకాశంగా ఉంటుంది. ఈ నెలలో జీవితంలో వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వారాల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మొదటి వారం అంతా కూడా మీకు మీ వినయమే మీకు వరంగా మారుతుంది. వినయ స్వభావం వల్ల ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు, అట్రాక్ట్ అవుతారు. మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటారు. మీకు ఏదైనా ప్రాజెక్టుపై పనిచేస్తున్నారా, వారి సహాయం తీసుకోవచ్చు. దానివల్ల ఉపయోగం ఉంటుంది. మీ వినయం మీకు మార్గాన్ని సుగమం చేస్తుంది. మీకు సహాయం చేయటానికి ముందుకు వచ్చేటువంటి సహోద్యోగులు ఉంటారు. దానితో పాటు మీకు ఇబ్బంది కలిగించేటువంటి సహోద్యోగులతో కూడా ఉంటారు కాబట్టి అది మీరు గమనించుకుని ముందుకు వెళితే అందరి ప్రశంసలు పొందుతారు. మీకు పదోన్నతి కూడా లభించవచ్చు. అలాగే మీ వారంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఎక్కువ మాట్లాడటం అంటే కోరల్స్కి దూరంగా ఉండాలి. వివాదాస్పద విషయాల్లో కొంచెం మౌనంగా ఉండటం మేలు. మీకు కొంతమందిపై మీకు అసూయపడి మిమ్మల్ని తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి. వారి మాటలను పట్టించుకోవద్దు. ఎలాంటి మోసాలు, కుయుక్తులు చేయకండి. నిజాయితీగా మార్గంలో నడవడమే మీకు మంచిది. మీ జీవిత భాగస్వామి మీకు పూర్తిగా తోడుగా ఉంటారు. కొన్ని విధాలుగా మీకు సహకరిస్తారు. మీ భావోద్వేగాలను అర్థం చేసుకునేవారు మీ జీవిత భాగస్వామి మాత్రమే. కష్టమైన, సుఖమైన చెప్పుకోవడానికి జీవితాంతం అండగా ఉండేది వాళ్ళే కాబట్టి మీ ప్రత్యర్థులపై సప్రమత్తంగా ఉండండి. జీవిత భాగస్వామిపై అభిమానంగా ఉండండి. మీకు హాని చేయడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు కొంతమంది తయారవుతారు. వారి కార్యకలాపాలను నిఘా వేయటం వల్ల కూడా మీకు ఉపయోగం ఉంటుంది కాబట్టి కొంచెం గమనింపు మటుకు పెట్టుకోండి, కేర్ తీసుకోండి. ఈ రెండో వారానికి వచ్చేసరికి ఈ వారం ఏదైనా పాత సహోద్యోగుల నుండి ఊహించిన విధంగా సహాయం లభిస్తుంది. స్నేహపూర్వకమైన సహోద్యోగి చాలా కాలంగా తెలిసిన వ్యక్తి కావచ్చు మీకు. వారి ద్వారా మీకు కొత్త విషయాలని, మీకు ఇబ్బందికరమైన విషయాల నుంచి మనం బయట వేయడానికి ఆయన ఉపయోగపడతారు. లేదా కొత్త అవకాశాలను ఇవ్వడానికి కూడా ఆయన ఉపయోగపడతారు. ఉదాహరణకు మీ ఉద్యోగం కోసం వెతుకుతున్నారని పాత సహోద్యోగి నచ్చిన కంపెనీలో మీకు ఉద్యోగం ఉందని కూడా పిలవచ్చు. అలాంటప్పుడు మీకు ఆ సిఫార్సు ఉపయోగకరంగా ఉంటుంది. ధనలాభం కూడా వారి వల్ల కలుగుతుంది. అంటే ఏంటంటే లాటరీలు తగలటం కానీ, లేతే పాత పెట్టుబడి నుంచి ఉన్నటువంటి రాబడి రావటం కూడా జరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఈ వారం మీ మనసులో కొత్త కొత్త ఆలోచనలు ఇన్నోవేటివ్‌గా వస్తాయి. మీ సృజనాత్మకతతో ఆలోచిస్తారు. కొత్తగా ఏదన్నా చేయాలని ప్రయత్నిస్తారు. మీ కొత్త కోర్స్ చేయటం ప్రారంభించవచ్చు. అంటే ఏంటంటే మీరు చేస్తున్న పద్ధతిలో నైపుణ్యానికి సంబంధించిందిగా మెరుగుపరుచుకుంటారు కాబట్టి దానివల్ల మీకు ఎప్పుడూ కూడా మెరుగైనటువంటి ఫలితాన్ని అందుకోవచ్చు. అలాగే కొత్తగా కళలను కూడా మీరు నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆగిపోయినటువంటివి పెండింగ్‌లో ఉన్నటువంటివి కూడా ఈ మాసం క్లియర్ అయ్యి అవి మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ మూవ్‌మెంట్‌లోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఈ వారం ఉంది. ఇక మూడో వారానికొస్తే ఈ వారం మీకు విజయాలు, సవాళ్లు రెండూ ఎదురవుతాయి. మీరు ఈ వ్యాపారం చేస్తుంటే మీకు కొత్త అవకాశాలు ఈ వారంలో కూడా వస్తాయి. కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళు 2, 3 వారాలను చాలా సద్వినియోగం చేసుకోండి. పెద్ద పెద్ద ఆర్డర్‌లే వస్తాయి వ్యాపారం చేసే వాళ్ళకి. కొత్తగా కొత్త ప్రొడక్ట్స్‌లు ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు మీ గౌరవం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ గౌరవ భంగం కలిగించే పనినేమి చేయకండి. ప్రత్యర్థులు మీరు బంధనాలు చేయటానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తారు. తప్పుడు పుకార్లు పుట్టిస్తారు. అలాంటప్పుడు
మీరు అప్రమత్తంగా ఉండి కొంచెం జాగ్రత్తతో దాని నుంచి బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మీరు సేఫ్ అయిపోతారు. మీ పిల్లల గురించి కొంత ఆందోళన కలగవచ్చు. వారి ఆరోగ్యంలో కొద్దిగా కూడా వెలితి రావచ్చు. కనుక ఏంటంటే చదువు విషయంలో, ఆరోగ్యం విషయంలో, పిల్లల విషయంలో కేర్ తీసుకోండి ఈ మాసంలో. అంతేకాకుండా ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదైనా సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. దుమ్ము, ధూళికి దూరంగా ఉండటం మంచిది. అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారిని గౌరవిస్తూ, వారి దగ్గర ఒక మెట్టు తగ్గి ఉంటూ మీరు ముందుకు వెళ్ళడం మంచిది ఈ వారం. అలాగే 4వ వారానికి వచ్చినట్లయితే కర్కాటక రాశి వారికి డిసెంబర్ 4వ వారంలో మీ తెలివితేటలు చాలా చురుగ్గా పనిచేస్తాయి. ప్రతి సమస్యను సులభంగా పరిష్కారం అవుతుంటారు. మీ తెలివితేటలు, మీ స్నేహితులు, ప్రత్యర్థులు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఈ వారం మీ ఆరోగ్యం గురించి కూడా కొంచెం కేర్ తీసుకుంటారు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారైతే కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ బీపీ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్స్ జాగ్రత్తగా వేసుకోండి. మీ మందులను సమయానికి తీసుకుంటూ ఉండండి. వైద్యుల సహాయాలు పాటించండి. ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి. మీరు రెస్ట్ తీసుకోవడంలో కూడా ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే మంచిది ఆరోగ్యానికి. అలాగే మీకు నిర్ణయాలు తీసుకునేటువంటి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది కాబట్టి వాటిల్లో 1కి 4 సార్లు బేరీ చేసుకుని గుడ్డిగా నమ్మపాకండి. మీరు చక్కగా క్యాలిక్యులేటివ్‌గా వెళ్ళి మాత్రమే ముందుకు వెళ్ళండి. అప్రమత్తంగా ఉండండి ఈ విషయంలో మాత్రం. అలాగే చట్టపరమైన సమస్యల్లోనూ చిక్కుకోకుండా ఈ జాగ్రత్త మీకు ఉపయోగపడుతుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ నెలంతా కూడా సుఖ దుఃఖాల మిశ్రమంగా ఉంటుంది. మీ తెలివితేటలు, వివేకాన్ని ఉపయోగించి ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు అలా చేస్తే మీ సమస్యల నుంచి పరిష్కారం అవుతాయి. కనుక మీరు జాగ్రత్తగా ఈ మాసం అంతా కూడా సద్వినియోగం చేసుకొని మంచి దైవారాధన చేసుకుంటూ ఈ రకమైనటువంటి గ్రహ ఫలితాలతో కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసం అంతా కూడా ముందుకు వెళ్ళేట ఉంటుంది. కాకపోతే అధికారుల దగ్గర కొంచెం తగ్గి ఉండండి. జీవిత భాగస్వామి అండ మాత్రం మీకు చాలా అవసరము. పిల్లల ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకోవాలి కాబట్టి మీకు ఈ దక్షిణామూర్తి కానీ, ఈ ధన్వంతరికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది. అది మీ పిల్లల చేత చేయించటం కానీ, లేకపోతే ఏంటంటే మనకి ఈశ్వరునికి అభిషేకం చేసిన తీర్థం ఇప్పించడం కానీ పిల్లలకి, లేకపోతే సోమవారం గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయించడం కానీ పిల్లల చేత చేయిస్తే మంచిది. కనుక ఏంటంటే ఈ వారం ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ప్రాతకాలంలో నారాయణ స్మరణ చేయటము, విష్ణు ఆరాధన చేయటము మంచిది. విష్ణు ఆలయంలో ప్రసాదం కానీ, శివ అభిషేకానంతర ప్రసాదం కానీ పిల్లలకి ఇప్పిస్తే వాళ్ళు చిన్న ఈ అనారోగ్యాల నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంతకుమించి మీరు పెద్దగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏమీ లేదు. కనుకనంటే ఈ వారం అంతా కూడా చక్కగా ఈ సంవత్సరం ఆఖరి నెల ఇది మధురానుభూతులు మిగుల్చుకుంటూ నెక్స్ట్ మంత్ సంక్రాంతి పర్వదినానికి మీరందరూ సంతోషంగా గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.